రెండిటి పరిణామక్రమం ఏమవుతుందంటే మళ్ళీ పాతకాలపు రౌడీ రాజ్యం, పాతకాలపు గోండా రాజ్యం, పాతకాలపు అన్యాయం మళ్ళీ లైన్లోకి వస్తాయి. ఇప్పుడు అదే ఆల్రెడీ స్టార్ట్ అయింది, పీక్ స్టేజ్లోకి వెళ్తోంది. ఫైనల్గా ఆయన అన్నది చట్టసభల్లో బూతులు మాట్లాడే నాయకులు ఎక్కువైపోయారు. ఓన్లీ అసెంబ్లీలోనే కాదు, రాజ్యసభలో కూడా ఈ మధ్యన ఈ తరహా ఘటనలు కనిపిస్తున్నాయి. చాలా బాధాకరం ఆ మాట. అంటే అటువంటి వాళ్ళని పక్కన పెడతారనా? గత ప్రభుత్వ హయాంలో లేదంటే జగన్ గారి హయాంలో కూడా అలాంటి జరిగినాయా? ఇప్పుడు వాళ్ళకి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఆయన మాట్లాడుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా నేను చెప్పేది. కాకపోతే సమస్య ఎక్కడంటే ప్రజలు అట్టంటి వాళ్ళని దూరం పెట్టకపోవడం. పెట్టట్లేదా? ఎక్కడ పెడుతున్నారు? బూతులు తిట్టినటువంటి వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం టైంలో బూతులు తిట్టినటువంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని ఓడించారు అనుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు బూతులు తిట్టే వాళ్ళు గెలిచారుగా. అంటే మన సభల వరకు మళ్ళీ ఇప్పుడు టీడీపీలో వాళ్ళు వచ్చారుగా. వచ్చారు అంటే అప్పుడు ఓడిపోయారు కదా. అదే ఒకప్పుడు బొండా ఉమ్మ లాంటి వాళ్ళు ఎలా మాట్లాడారు, వాళ్ళు ఓడిపోయారు. తర్వాత కొడాలి నాని లాంటి వాళ్ళు ఎలా మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు. అంటే ఎప్పటికప్పుడు ఏమంటారు, తాత్కాలిక టెంపర్మెంట్ అంతేనా? అంతే అవుతోంది. కానీ శాశ్వతంగా ఒకసారి బూతులు మాట్లాడేవాడిని శాశ్వతంగా తీసేయాలనుకోవట్లేదు కదా మనం. అదేలేండి. వాడి మాట తీరు వీటి కారణంగా చెడతన్నటువంటి సందర్భంలో కంట్రోల్ చేయాలి కదా. ఇప్పుడు ఎక్కడ ఆగుతున్నాం మనం? అదే కదా. అది ఇది దేశవ్యాప్తంగా నడుస్తున్నది ఏంటంటే ప్రజలు ఫీల్ అవ్వాలి, అట్లాంటి వాళ్ళని దూరం పెట్టడం అన్నటువంటి. కానీ ఒక గుడ్ లెసన్, మంచి మెసేజ్.